రాజంపేటలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ రోడ్లోని ద్వీప్ లాడ్జ్లో మంటలు చెలరేగాయి. లాడ్జ్లోని 22 గదులకు ఈ మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. భారీగా పొగ అలుముకుంది ప్రాంతం అంతా కూడా. ఈ ప్రమాద సమయంలో లాడ్జ్లో మొత్తం 35 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమందికి గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది. మంటలను ఇప్పటికే ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూటే కారణం అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనా స్థలంలో రాజంపేట ఏఎస్పీ రామ్నాథ్ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒక్కొక్కటిగా గదులన్నిటికీ ఈ మంటలు వ్యాపించడం మొదలుపెట్టాయి. అయితే రాజంపేటలో రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక పెద్ద స్టోర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ స్టోర్లో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది అక్కడే ఉంటున్నట్లుగా సమాచారం. ఇలా ఒక 35 మంది వరకు ఈ లాడ్జ్లో ఉన్నారు. నైట్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని రూమ్ల వైపు అవి వ్యాపించడంతో ఆ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రాలేక, స్టెప్స్ వైపు కానీ అటువైపు రాలేక బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి గట్టిగా కేకలు వేయడంతో భయంతో చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆ మంటలు, పొగ, ఆ సౌండ్స్ అంతా విని వెంటనే ఫైర్ సిబ్బంది కాల్ చేశారు. ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకున్నాయి, సహాయక చర్యలను మొదలుపెట్టేశారు. చాలా కష్టం మీద మొత్తం మీద ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లుగా కనపడుతోంది. అయితే శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి మాత్రం ఈ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు తెలుస్తోంది. మరి కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం అంటూ అధికారులు చెప్తున్నారు. అయితే ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. అసలు ఎలా మొదలయ్యాయి ఈ మంటలు, ఎలా వ్యాపించాయి, అలాగే ఈ మొత్తం జరిగినటువంటి అక్కడ ఫైర్ సిబ్బంది రావడం అయినా సరే, ఆ మంటలు అదుపు చేయడం అయినా సరే, ఈ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగింది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతున్నారు. కిషోర్, ఈ మంటలు ఎలా వ్యాపించాయి అండ్ అధికారులు వచ్చి ఎలా కంట్రోల్ చేయగలిగారు? మొత్తం మీద ఇంకా పెద్ద పెను ప్రమాదం నుంచి కొంతవరకు త్రుటిలో తప్పించుకున్నారనే చెప్పాలి. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి అక్కడ? నందు, రాజంపేట పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాజంపేట పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి ద్వీప్ లాడ్జీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే మంటలు చెరిగిన నేపథ్యంలో అందరూ కూడా నిద్రలో ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో లాడ్జీలో ఉన్నటువంటి 22 గదులకు కూడా ఈ మంటలు, అదేవిధంగా దట్టమైనటువంటి పొగ అల్లుకోవడంతో కూడా ఒక్కసారిగా భయాందోళన గురైనటువంటి లాడ్జీలో ఉన్నటువంటి వారంతా కూడా పరుగులు తీశారు. ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి రకంగా కనిపించింది. ఆ సమయంలో ఉన్న ఫలంగా ఒక్కసారిగా అటు ఫైర్ స్టేషన్ సిబ్బందికి కూడా సమాచారం అందించడంతో వారు చేరుకున్నారు. అయితే ప్రమాదం సమయంలో దాదాపు 30 మంది లాడ్జీలో ఉండడం జరిగింది. అయితే లాడ్జీలో ఉన్నటువంటి 33 మందిలో ఒకరు మాత్రం సూపర్ కేలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్, అదేవిధంగా పొద్దుటూరుకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు, అదేవిధంగా దట్టమైనటువంటి పొగ మంచు కమ్ముకోవడంతో అర్ధరాత్రి కావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారంతా కూడా పైన ఉన్నటువంటి మిద్దెపైకి వెళ్ళడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఊర్లోకి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వారిని వెంటనే కిందికి దించే ప్రయత్నం చేశారు. మరోవైపు మంటలను అదుపు చేస్తూనే మరోవైపు వారిని అందరినీ కూడా కిందికి దించి వారందరినీ సురక్షితంగా బయటికి తీసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. అయితే మొత్తం మీద ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. అంటే ఒక రకంగా ఏదైతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినటువంటి ఈ ప్రమాదం వెంటనే తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకోవడం వల్ల కొంత పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సకాలంలో అక్కడ చేరుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి లాడ్జీ మొత్తం తగలబడిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ ఫైర్ సిబ్బంది సహాయంతో కొంత మంటలను అదుపు చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లాడ్జీలో వర్క్ చేస్తున్నారో 33 మందిలో 32 మందిని కాపాడగలిగారు. ఒకరు మాత్రం ఆ మంటల్లో చిక్కుకుని అలాగే చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అటు ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకోవడం వల్ల ఒక రకంగా పెను ప్రమాదం తప్పిందన్నటువంటి భావన అటు అన్నటువంటి ఎవరైతే లాడ్జీలో బస్ చేస్తున్నటువంటి వారు కూడా చెప్తున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం కేవలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అయితే వివిధ కోణాల్లో కూడా ఏదైతే ప్రమాదానికి జరిగిన కారణాలు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. వారంతా కూడా పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి. మరోవైపు అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ ఘటన జరగడం కూడా ప్రశ్న రాజంపేటలో కూడా
కొంత భయానకమైనటువంటి వాతావరణమే కనిపించిందని చెప్పాలి నందు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అంటున్నారు కదా, మరి అతని కుటుంబానికి ఏదైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు యాజమాన్యం నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది, అలాగే ఇప్పుడు ఆ కుటుంబం కూడా నష్టపోయింది కదా, మరి ఏం చేయబోతున్నారు వాళ్ళ విషయంలో? ఎగ్జాక్ట్లీ ఇది ఏదైతే అక్కడ ఏదైతే లాడ్జీలో గతమైన పొగలు మంటల్లో అల్లుకున్నటువంటి నేపథ్యంలో మృతి చెందినటువంటి శ్రీనివాస్ కుటుంబాన్ని కూడా అటు ఆదుకునేందుకు కూడా అటు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అయితే ఇందుకు ప్రధాన కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, ఆ తర్వాత ఒక రకంగా దట్టమైన పొగ, అంటే అర్ధరాత్రి సమయంలో అందరూ కూడా నిద్రిస్తున్నటువంటి సమయం, ఆ సమయంలో ఎవరు కూడా ఒక రకంగా ముందుకు రాంటారు. సో మంటలు అంటేనే కొంత భయపడేటువంటి వాతావరణం ఉంది కాబట్టి వైద్య సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత వారిని కాపాడటం పక్కన వచ్చే ఇక్కడ సూపర్ కేలో ఏదైతే రాజంపేట పట్టణంలో ఉంటే సూపర్ కేలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ చెందారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా ఆర్థిక సాయం అందించాలన్నటువంటి భావన అటు తెలియపరచడంలో వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లాడ్జీలో బస్ చేసినటువంటి వారు కూడా చెప్తున్నటువంటి, అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా టీడీపీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉదారతను చాటుకుని దాతృత్వాన్ని చాటుకుని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు కోరుతున్న పరిస్థితి. ఈ ఘటనకు ప్రధాన కారణాలు ఏంటి అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సంఘటనా స్థలానికి కూడా ఏదైతే రాజంపేట ఏఎస్పీ రామ్నాథ్ హెగ్డే కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అసలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలా ప్రమాదం సంభవించింది ఏంటంటే విషయం పైన కూడా అటు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా లాడ్జింగ్ సంబంధించిన సిబ్బందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటనేటువంటి విషయం పైన కూడా ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్ కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన అటు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా ఆర్థిక సహాయం అందించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఇప్పటికే అటు టీడీపీ సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది. మంటలు వ్యాపించడానికి షార్ట్ సర్క్యూటే కారణమా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఓ పక్క ఇటు లాడ్జీ యాజమాన్యం భారీగా నష్టపోయింది ఈ మంటల వల్ల, మరోవైపు అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తికి ఆ కుటుంబానికి కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సో ఈ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి.